నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా చిన్న వయసులోనే పెళ్ళైంది నాకు. 2 పిల్లలు అయ్యాక ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. అక్కడ ఒక ఆమె పెట్రోల్ బంక్లో పనిచేసేది. ఈ ఫ్రెండ్ కోసం ఈడు పోయేవాడు. అక్కడ ఒక ఆమె 2 పిల్లల తల్లి ఆమె. 2 పిల్లల తల్లికి అలవాటు అయ్యాడు. అయితే మహిళా మండలిలో కేసు పెట్టింది తను. ఆవిడే పెట్టిందా? ఆవిడ నన్ను తీసుకెళ్ళట్లేదు, నన్ను పెళ్లి చేసుకుంటూ అని కేసు పెట్టింది. మీ అబ్బాయి మాత్రం 6 నెలల నుంచే పరిచయం అమ్మ నాకు చెప్పాడు అన్నాడు. 6 నెలలకి పెళ్లి అయిపోయిందని చెప్తున్నాడు. పెళ్లి అయిందని చెప్పాడు. తర్వాత నేను వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను మేడం. మీ అబ్బాయి రాబట్టికి 8 నెలలు 9 నెలలు కావచ్చండి, పెళ్ళి అయితే 6 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది అన్నది. జనవరిలో కేసు పెట్టింది. అక్కడికి వెళ్ళాం. ఆ కంప్లైంట్ లో పెళ్లి అయ్యింది అని రాసిందా అమ్మాయి? తానేం రాసింది మాకు ఇవ్వలేదా సారు? సార్ మీకు ఏమైనా చెప్పారా? పెళ్లి అయ్యిందని అయితే ఒప్పుకున్నారా ఇద్దరు? మేడం అసలు వాస్తవంగా అయితే ఆ పంచాయతీ జరిగింది కూడా మాకు చెప్పలే వీళ్ళు. ఆమె ఏం చేసింది, నేను ఆయన్ని వదిలిపెడతాను, నాకు డబ్బులు ఇవ్వమనని అడిగింది. తను 10 లక్షలు డిమాండ్ చేసి. నా ఇంట్లో బంగారం నా అరతోలో ఉండే అవి కుదోబెట్టుకున్నారు. నాకు తెలియకుండా తీసుకెళ్ళి తను కుదోబెట్టింది. కుదోబెట్టి అవి డబ్బులు తీసుకుంది. లాస్ట్కి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయింది. కొడుకు యొక్క వ్యక్తిత్వం బ్యాలెన్స్డ్గా ఉంటుందా, ఇంబ్యాలెన్స్డా? అటు ఇటు కొట్టుపోయే రకమా, ఆంటీని పట్టుకుని తిరిగే రకమా అని అడుగుతున్నాను నేను. ఆంటీని పట్టుకున్నాడు కదా, ఇద్దరు పిల్లలు ఆంటీని. మీ అబ్బాయి ఇంట్లో నుంచి దొంగతనం తీసుకెళ్లిపోయాడు, మీ అబ్బాయి డబ్బు పట్టుకెళ్ళిపోయాడు. అతనికి ఒక అద్భుతమైన అవకాశం, కష్టపడి 1,00,000 రూపాయలతో పేడా వదిలిస్తే మళ్ళీ తగులుకొని మొత్తం జెండా ఎత్తేసారు ఇద్దరు. తండ్రి లేనటువంటి ఒక 2 పిల్లల్ని ఎన్ని చాకి, ఎంత కష్టపడి, ఎన్ని బాధలు, ఎన్ని తట్టుకుని మీరు ఈరోజు స్థాయికి వరకు తీసుకొచ్చారు. అలాంటి ఈరోజు ఆ అమ్మాయి ఎవరో వచ్చి మోసం చేయటం కాదు, మీ కొడుకే మీ గుండెల మీద ఒక కాలుతో తన్నేయడం. అరే అమ్మాయికి పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారు, హీనం. ఆ అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తావురా? దానికంటే ఎవరైనా మామూలు అన్మ్యారీడ్ అమ్మాయిని చేసేవాళ్ళం. అంటే పెద్దగా జరుగుతుంటే చిన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, చిన్నగా జరుగుతుంటే ఇంకా చిన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప డైరెక్ట్గా ఇదే జరిగితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ మధ్య ఇంకొక కొత్త ట్రెండ్ చూస్తున్నాం, లెస్బియన్స్. అలా తీసుకొస్తే ఏం చేసేవాళ్ళు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది, ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి. ఏం చేస్తూ ఉంటారమ్మా మీరు? నేను కూలి పని చేసుకుంటూ ఉంటారు. మీరండి? నేను తాపీ పని చేస్తున్నాను. తాపీ పని. ఓకే ఓకే ఓకే. చెప్పండి. ఎక్కడ? మా అబ్బాయి సమస్య గురించి. మీ అబ్బాయి సమస్య గురించి. అబ్బాయి మా వారు లేరండి. మీ వారు లేరు. ఓకే. చనిపోయారు. మా అబ్బాయి చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. నా చిన్న వయసులోనే పెళ్ళైంది నాకు. 2 పిల్లలు అయ్యాక ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఓకే. నేను కూలి పని చేస్తూ వాళ్ళని సాధాను. మా అన్నయ్య వాళ్ళు కూడా నాకు సపోర్ట్ అనమాట. అయితే ఆ ఒక పాప ఒక బాబు. ఫస్ట్ పాప పీజీ చదివిచ్చా, పెళ్ళయింది. అబ్బాయి డిగ్రీ చదివాడు. సూపర్. చదువుకుంటూ ఒక షాప్లో, బట్టల షాప్లో పని చేసేవాడు. అక్కడ చేసుకుంటూ ఒకడు స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేసేవాడు అంటే పెట్రోల్ బంక్లో కారు తూలేవాడు. అక్కడ ఒక ఆమె పెట్రోల్ బంక్లో పని చేసేది. ఈ ఫ్రెండ్ కోసం ఈడు పోయేవాడు. అక్కడ ఒక ఆమె 2 పిల్లల తల్లి ఆమె. ఆంటీని ట్రాప్ చేసిందా, ఈయన తగులుకున్నాడు? అది నాకు తెలియదు మేడం. అది 2 పిల్లల తల్లికి అలవాటు అయ్యాడు. గొడవలైన నాకు తెలిసింది. ఆవిడ వయసు ఎంతమ్మా? ఆవిడ వయసు ఎంత ఉంటుంది? ఆవిడ వయసు 30 పైన. నాకు తెలిసింది 2024లో జనవరిలో తెలిసింది మేడం. 2 years బ్యాక్. తను ఏం చేసిందంటే నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను తీసుకెళ్ళట్లేదు అని. అబ్బాయి వయసు ఎంత? అప్పటికి 24. ఆవిడ వయసు ఎంత ఉంటుంది? ఆమె ఎక్కువే ఉంటుంది. 30 సంవత్సరాలు ఉంటుంది. 30.
ఓ 6 సంవత్సరాలు పెద్దది, 2 పిల్లలు ఉన్నారు. ఆవిడ హస్బెండ్ ఏమయ్యాడు? వాళ్ళది ఛత్తీస్గఢ్ దగ్గర ఏదో ఊరు మేడం. తెలుగు వాళ్ళు కాదండి? తెలుగు వాళ్ళే సార్, తెలంగాణ వాళ్ళే. అది వెంకటాపురం దగ్గర ఏదో ఊరట. ఆమె ఇక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేసేదట. వాళ్ళ ఆయన వదిలేసి వచ్చింది, పిల్లల్ని తెచ్చేసుకుందా? తెచ్చుకుందట. విడాకులు మాకు కూడా తీసుకుందా? తెలియదు. అది కూడా తెలియదు. తీసుకోలేదని విడాకులు తీసుకోలే. అయితే మహిళా మండలిలో కేసు పెట్టింది తను. ఆవిడే పెట్టిందా? ఆవిడ నన్ను తీసుకెళ్ళట్లేదు, నన్ను పెళ్లి చేసుకుండు అని కేసు పెట్టింది. అప్పుడు నాకు తెలిసింది. సో అంత భర్త దగ్గర ఆడవలేదు కానీ పిల్లోని పట్టుకుందా? నాకు తెలిసింది అప్పుడు చెప్పాడు నన్ను ఇట్లా చేస్తుంది అని. అసలు ఎలా పరిచయం మేడం వాళ్ళకి? ఎలా పరిచయం ఇద్దరికి? అంటే పెట్రోల్ బంక్ లో అంతేనా, ఇంకేం లేదు? లేదు, పెట్రోల్ బంక్ లోనే పరిచయం. ఈ అబ్బాయికి ఒక బైక్ ఉండే యాక్టివా, అది ఈయన బట్టల షాప్ లో పనిచేసేది. ఆ పెట్రోల్ కోసం వెళ్ళేది. అక్కడ ఇంకా పరిచయం అయింది. అక్కడ ఆ పెట్రోల్ బంక్ లో కార్ డ్రైవర్ ఒక ఫ్రెండ్ ఉండేవాడట. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక అట్లా పరిచయం. అక్కడ ఫ్రెండ్ కోసం వెళ్ళేవాడు. అక్కడ వాళ్ళకి ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం? మీకు తెలిసి 1.5 year. వాళ్ళకి ఎన్ని సంవత్సరాల పరిచయం నాకు తెలియదు మేడం. అరే ఎంత పంచాయతీ నడుస్తున్నప్పుడు నాతో 3 ఏళ్ల నుంచి తెలుసు, నాకు 5 ఏళ్ల నాకు అంతకు ముందు తెలియదు మేడం. ఆవిడ చెప్పడం కాదండి, మీ అబ్బాయి వీళ్ళ అబ్బాయి ఏం చెప్తున్నాడు మీ మేనల్లుడు? అది సంవత్సరం మొన్న 24లో తెలిసింది ఇది మాకు. మీకు 24లో జనవరిలో తెలిసిందండి. ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ అబ్బాయికి ఆవిడకి పరిచయం ఎన్ని సంవత్సరాల క్రితం అని చెప్తున్నాడు వాళ్ళ పిల్లాడు. నాకు అట్లా ఆయన చెప్పట్లే, ఆమె చెప్తుంది 5-6 నెలలు అవుతుంది అన్నాడు. 4 నెలల 5-6 నెలలు అవుతుంది అన్నాడు. 5-6 నెలల అప్పటికి ఏది 2024 అదే 2024కి 5-6 నెలల ముందే పరిచయం. 2023లో పరిచయం వాళ్ళకి. ఆవిడ కూడా అలాగే అంటుందా? ఆవిడ 5-6 సంవత్సరాలు అంటుందా? ఆమె 5-6 అన్నట్టుగా 3-4 సంవత్సరాలు చెప్పింది తను. ఆవిడ 3-4 సంవత్సరాలు అని చెప్పింది. అలానే చెప్పింది ఆమె. మీ అబ్బాయి మాత్రం 6 నెలల నుంచే పరిచయం అమ్మ నాకు చెప్పాడు అన్నాడు. 6 నెలలకి పెళ్లి అయిపోయిందని చెప్పాడు. పెళ్లి అయిందని చెప్పాడు. అయితే తనతో ఆ మహిళా మండలిలో పెట్టింది మేడం. తను పెళ్లి చేసుకున్నాడు అన్నాడా? అసలు మీ అబ్బాయి ఏం చెప్తున్నాడో చెప్పండి. అంటే తను అక్కడ పోయాక చెప్పాడు పెళ్లి చేసుకున్నాను చెప్పాడు. ఎక్కడ చేసుకున్నాడంట? ఏదో గుడిలో ఫోటో చూపించింది. మామూలుగా రాళ్ళతో ఉన్నాయి, గుడిలో రాళ్లతో ఉంది గుడి. పరిచయమే 6 నెలలు కదమ్మా. 6 నెలల్లో పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? అంతకు ముందు ఎన్ని నెలలో నాకు తెలియదు మేడం. ఈయన చెప్పడం 6 నెలలని ఈమె 6 చెప్తున్నాడు. నెలల్లో పెళ్లి చేసుకోవడం కుదరదు కదా సార్ ఎవరిని. కరెక్టే కానీ మేడం, ఆయన చెప్పడం అట్లా చెప్తున్నాడు. అప్పుడు ఆ పిల్లడు అప్పటికీ అబద్ధం చెప్తున్నట్టే. ఆమె చెప్పడం మాత్రం 3-4 సంవత్సరాలు అని చెప్తుంది. ఆమె చెప్తుంది పెళ్లి ఎప్పుడుది? పెళ్లి ఫోటో ఎప్పుడుది? పోనీ మీకు దొరికిన పెళ్లి ఫోటో అంత కరెక్ట్ గా అయితే మాకు కూడా తెలియదు మేడం. పెళ్లి ఫోటో అనేది వాళ్ళు ఎక్కడో మామూలుగా ఫోటో తీసుకున్నారు సెల్ లో. అదన్నా సార్, ఒక ఫోటో ఏ రోజు దిగారు అనేది అబ్బాయి నిజం చెప్పాలి కదా. నేను అడిగాను మేడం. తనతో వేరే వాళ్ళు వచ్చారు, అక్కడ కిరాయికి ఉండే వాళ్ళే వచ్చారు. అయితే వాళ్ళు కూడా వస్తే నేను అడిగాను, ఏంటి పెళ్లి ఏంటి, పెళ్లి చేసుకోవటం ఏంటి, ఏమి ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని అడిగాను తన్ని. ఇద్దరు వచ్చారు వాళ్ళతో. అయితే ఎన్ని నెలలు అవుతుంది పెళ్ళి అయ్యమ్మా అని అడిగా. అంటే అప్పుడు వాళ్ళు 6 నెలలు అన్నారు. అప్పటికి పెళ్ళి 6 నెలలు అన్నారు. 6వ నెల నడుస్తుంది మీ ఆంటీ అని చెప్పారు. ఆ అమ్మాయి చెప్పిందా? పక్కన వాళ్ళు పెళ్ళి 6 నెలలు. అప్పుడు మీ అబ్బాయి చెప్తున్నది అబద్ధమేగా? 6 నెలల క్రితం పరిచయం అనేది అబద్ధం. 3-4 సంవత్సరాలు పరిచయం అయితే ఉంది. ఎందుకంటే ఒక ఆంటీ అంత సరే 2-3 సంవత్సరాలు పరిచయం. ఏదేమైనా చిన్న పిల్లోడు 2 పిల్లల తల్లిని చేసుకున్నాడంటే కొంచెం ఎక్కువ పరిచయమే ఉండుంటదమ్మా. అలా చిటికెలో 6 నెలల్లో చేసుకునేటంత ఎదవైతే మీ అబ్బాయి నువ్వు కాపాడుకో, తప్పనట్లే. కానీ నెలల్లో జరిగేది కాదు, ఇది సంవత్సరాల్లో జరిగిన వ్యవహారాలు మేడం అంటే మాత్రం అట్లా చెప్పడం ఆ అబ్బాయి అంతే. మీరు కనిపెట్టాలి కదా సార్. 4 పేకాల పిల్లోండి, అదే మామూలు కేసా? పెద్ద కేసు కదా. తర్వాత నేను వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను మేడం. మీ అబ్బాయి రాబట్టికి 8 నెలలు 9 నెలలు కావచ్చండి, పెళ్ళి అయితే 6 నెలలు అవుతుంది, కన్ఫామ్ 6 నెలలు అని చెప్పింది. ఆమె ఫ్రెండే నాతో చెప్పినాము. 6 నెలలు అవుతుంది అన్నది. జనవరిలో కేసు పెట్టింది. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ సిఏ గారి దగ్గర పెట్టిందాం. డైరెక్ట్ పెట్టడమే. తనేం చేశాను, నేను వెళ్ళలేదు. ఫస్ట్ నాకు భయం వేసి నేను వెళ్ళలా. నేను రాను నీ సావేదో నువ్వు జావని నేను వెళ్ళలా. అక్కడ సిఏ గారు బెదిరించాడట, నువ్వు తీసుకెళ్తావా, నేను జైలు వేయాలని బెదిరించాడు. అంటారు కదా వాళ్ళు మామూలుగా. అంటే తీసుకెళ్తాను ఏదో కాగితం ఏదో రాశాడట. అలా తర్వాత నేను వెళ్తే ఏంట్రా నువ్వు ఆమెను తీసుకెళ్ళటం ఏంటి, మనం ఏంటి, నీకు పెళ్లి కాలేదు, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు అనేది ఆమెతో మాట్లాడితే నాతో ఒక అతను తీసుకెళ్ళప్పటికి మా అన్నయ్య వాళ్ళకి నేను చెప్పాలా. అమ్మా నాకు టెన్షన్ ఉంది. ఆ కంప్లైంట్ లో పెళ్లి అయ్యింది అని రాసిందా అమ్మాయి? తానేం రాసింది మాకు ఇవ్వలేదా సారు? సార్ మీకు ఏమైనా చెప్పారా? పెళ్లి అయ్యిందని అయితే ఒప్పుకున్నారా ఇద్దరు? మేడం అసలు వాస్తవంగా అయితే ఆ పంచాయతీ జరిగింది కూడా మాకు చెప్పలేదు వీళ్ళు. అసలు పెళ్లి అయ్యిందని రాసుంటే మిమ్మల్ని అలా కాపాడేయచ్చు. అందుకు నేను అంటున్నా, ఎందుకంటే పెళ్లి అవ్వలేదు, నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, లేదు పెళ్లి అయింది నన్ను తీసుకెళ్ళట్లేదు అని పెట్టింది. అలా ఉంటే మీరు సేఫ్. పెళ్లి అయింది నన్ను తీసుకెళ్ళట్లేదు అని పెట్టింది తను. అట్లా పెడితే తన సీఎది గారు అన్నారుగా, బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. అక్కడ మాట్లాడి కొద్దిసేపు నాతో ఒక అతను వచ్చాడు, బయటకు వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు. అంటే మేము బయటకు వెళ్ళి మాట్లాడితే ఆమెతో ఒక 2 వచ్చారు, నేను ఒకళ్ళని, మా అబ్బాయి, మీ ముగ్గురమే. అయితే వాళ్ళు పక్కన వాళ్ళు అడిగారు,
అబ్బాయికి పెళ్లి కాలేదు, నీకు పెళ్ళి అయింది, నీకు భర్త ఉండు, ఇట్లా ఎందుకు చేస్తానని వాళ్ళు చెప్తే ఆమె ఏం చేసింది, నేను ఆయన్ని వదిలిపెడతాను, నాకు డబ్బులు ఇవ్వమని అడిగింది. తను 10 లక్షలు డిమాండ్ చేసింది. ఎవరో వాళ్ళ బావ అంట ఒక అతను ఉన్నారు, తనతో మాట్లాడింది. 10 లక్షల కాడ నుంచి 1,00,000కి వచ్చింది. 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ జనవరిలో బయట మాట్లాడుకోండి మా దగ్గర. ఆమె వాళ్ళ డిమాండ్ చేసింది. అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ అడిగాడు, నీకు ఇంతకుముందు పెళ్ళయిందా అన్నాడు. అయిందన్నది. నీకు విడాకులు అయినాయా అన్నాడు. కాలేదన్నది. అక్కడ ఆయన గట్టిగా గద్దిచ్చాడు. గద్దిచ్చే వరకు ఇక డబ్బులకు వచ్చింది ఆమె. అక్కడ నుంచి డబ్బులకు వచ్చే వరకు 10 లక్షల కాడ నుంచి 1,00,000 రూపాయలకు వచ్చింది. 1,00,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళ జోలికి రాను అని రాసి ఇచ్చింది. అగ్రిమెంట్ రాసి. మీ వాడు ఓకేనా విత్డ్రా అవటానికి, పక్కకు తప్పుకోవటానికి మీ వాడు రెడీగానే ఉన్నాడా? అప్పుడు రెడీగానే. లేదంటే ఆ అమ్మాయి కావాలి అప్పుడు మాతో ఉన్నప్పుడు అప్పుడు అట్లానే ఉన్నాడు. మళ్ళీ కంటిన్యూ స్టార్ట్ చేశారు. టెంపరీగా ఈ 1,00,000 రూపాయలు వచ్చేంత వరకు ఓకే అన్నాడు. అంటే అంతే కావచ్చు. డబ్బులు తర్వాత మళ్ళీ కనెక్ట్ అయ్యాడా? మళ్ళీ కనెక్ట్ అయ్యాడంట. నాకు తెలవలేదు ఇంట్లో. తర్వాత 2 నెలలకు తెలిసింది. సరే, కనెక్షన్ గురించి తర్వాత మాట్లాడుతుంది కానీ ఆ డబ్బులు తర్వాత ఏమైందమ్మా? మళ్ళీ 2 నెలలకి తర్వాత తెలిసింది. మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు. మేము ఇంట్లో నేను గద్దీయటం, నేను చెప్పటం చెయ్యటం. మళ్ళీ ఆమె మళ్ళీ ఇంటికి అయితే దాన్ని రాలేదు. ఏం చదువుకున్నాడమ్మా నీ కొడుకు? డిగ్రీ చదివాడు. తెలివైనడేనా? అంటే లోకజ్ఞానం ఉందా? ఆంటీని పట్టుకున్నాడు కదా, 2 పిల్లల ఆంటీని. లోకజ్ఞానం ఉందా? ఈ అమ్మాయి ఒకటేనా వేరే ఎవరినన్నా ఉన్నారు కూడా అంతకు ముందు కూడా? అదేం లేదు సార్. అంటే వేరే ఆడపిల్లలు తెలియదు సార్. అమ్మ నీ తల్లిగా నీకేమీ తెలీదు, పెళ్ళయిందో తెలియదు, ఎంతకాలం బట్టి ప్రేమించుకున్నారో తెలీదు, కేసులో పెళ్ళయిందో లేదో పెట్టారో లేదో తెలీదు, అన్ని తెలియదు అనుకుంటే న్యాయం చేయమని మమ్మల్ని అడిగితే మేమే నేను నీ కొడుకు గురించి అడుగుతున్నాను. నీ కొడుకు యొక్క వ్యక్తిత్వం బ్యాలెన్స్డ్ గా ఉంటుందా, ఇంబ్యాలెన్స్డ్? అటు ఇటు కొట్టుపోయే రకమా, ఆంటీని పట్టుకుని తిరిగే రకమా అని అడుగుతున్నాను నేను. ఆంటీని పట్టుకున్నాడు కదా, ఇద్దరు పిల్లలు ఆంటీని. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు అంటే వెళ్ళిపోతాడు అంతే. అని పద్ధతిగా పెంచారా లేదా? చిన్నప్పటి నుంచి నీతి నియమాలు నేర్పించారా? బుద్ధులు ఉన్నాయి సార్. నేను పద్ధతిగానే పెంచాను సార్. వాడు ఈమెకి ఇట్లా అలవాటు అయ్యాను కాంచి వాడి ప్రవర్తన అలవాటు కాదు. ఆవిడ కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయి నాకు వద్దు అని చెప్పి 1,00,000 రూపాయలు మళ్ళీ మీ వాడే కదా గుర్రం వేసుకుని వెళ్ళాడు అనకతలు. తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యారట. నాకు తర్వాత తెలిసింది మేడం. నేను పోవట్లేదని నాతో చెప్పేవాడు. షాప్కి వెళ్ళేవాడు. మరి ఈ సీన్ జరిగిందిగా, మనం అబ్బాయిని గురించి ఆలోచించాలిగా. ఒక పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఫీలింగ్స్ ఆపుకోలేక ఇట్లా తప్పుడు పని చేస్తున్నాడేమో, ఎవరన్నా సంబంధాలు చూసి పెళ్లి చేసేయాలని ఏం అనుకోలేదా? అన్నా మేడం, పెళ్లి చేస్తా అనే అంటున్నా. చేసుకుంటానే ఇక్కడ మాట ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఆట అక్కడ ఆడుతున్నాడు. నాతో అదే చెప్పాడు మేడం. నేను చేసుకుంటా, ఇల్లు లేదుగానే రెంట్ ఇల్లు మాది. మీ అబ్బాయి వచ్చాడు? రాలేదు మేడం. అసలు మీ అబ్బాయి కదా రావాల్సింది. పిల్లడికి కౌన్సిలింగ్ ఇవ్వాలా, 4 పేకాలా? వేరే బోర్డ్స్ తెలిసా ఎక్కడున్నాడు అతను? ఫోన్ ఉందా? ఉన్నది మేడం. చేద్దాం, ఫోన్ చేద్దాం. లేదు మేడం. కొన్ని రోజులు అంతే ఉన్నాడు. కొన్ని రోజులు చికాకు చేశాడు. అంటే పడిపోవటం అవి చికాకు చేశాడు. 2 నెలలు చికాకు చేశాడు. మళ్ళీ తర్వాత చెన్నై షాపింగ్ మాల్లో వెళ్ళాడు. మళ్ళీ అక్కడ పని చేసుకుంటూ మరి ఆమె దగ్గరికి వెళ్ళేవాడు, ఇటు వచ్చేవాడు. అటే ఆమె ఇల్లుగా కూడా ఆమె రూమ్ తీసుకొని ఉన్నది. ఆ పిల్లల్ని కూడా అతనే చూసుకుంటున్నాడా? తనతో ఉండరు సార్, తనతో ఉండరు. బాబునేమో హాస్టల్ వేసిందంట, పాపనేమో తల్లికాడ పెట్టిందంట. ఈమె కొత్త రూమ్ తీసుకొని ఉంటది. ఈ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏమైనా ఉందా? అదే మనకు తెలియదు. సో మీరు ఆఖరిసారి మీ అబ్బాయితో మాట్లాడటం అన్నది 4 నెలల క్రితం. 4 నెలలు, 2వ నెలలో వెళ్ళిపోయాడు సార్. ఫిబ్రవరిలో వెళ్ళిపోయాడు. దగ్గర 3 నుంచి 4 నెలలు అవుతుంది. వేరే రకరకాల నెంబర్ నుంచి చేసినా కూడా ఎత్తట్లేదు సార్. నేను ఫోన్ చేస్తాను కాదు, మీ నెంబర్ నుంచి కాదు, వేరే నెంబర్ నుంచి ఎక్కడి నుంచి అన్నా చేయొచ్చు కదమ్మా. వేరే ఆమెతో వెళ్ళిపోయాడు సార్. అసలు నాతో ఏం చెప్పాడంటే, చెన్నై షాపింగ్ మాల్లో చేస్తున్నాడు, నాకు సోలార్ లో జాబ్ వచ్చింది, ట్రైనింగ్కి వెళ్ళాలి విజయవాడ, నేను సోలార్ దాంట్లోకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు. కథం ఇంకా అంతే. సరే, ఆవిడ తెలిపోయాడు, మోసి తీరినాకో లేకపోతే వాళ్ళిద్దరు గొడవ అయినాక వచ్చేస్తాడు కదా. అసలు ఎక్కడున్నాడో ఏంటో తెలియట్లేదు మేడం. అసలు దీనికి మీరు భయపడిపోయారా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మీ మగ పిల్లగాడు కదా, మళ్ళీ అట్లనే కాక నా దగ్గర డబ్బులు తీసుకుంది. వాళ్ళ ఇంట్లో నా అకౌంట్ లో కొన్ని డబ్బులు ఉంటే వాడుకున్నారు. నా ఇంట్లో బంగారం నా 6 తులం ఉండే, అవి కుదోబెట్టుకున్నారు. నాకు తెలియకుండా తీసుకెళ్లి తను కుదోబెట్టింది. కుదోబెట్టి అయ్యి డబ్బులు తీసుకుంది. లాస్ట్ కి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయింది. మొత్తం ఆవిడదే తప్పు అంటావు? ఇద్దరిది తప్పు. 2 చేతులు సప్పుడు రావు కదా మేడం. మీరు ఇందాక నుంచి అంటున్నారు కదా, అమ్మాయి ఒకతే, అమ్మాయి ఆవిడ. ఇప్పుడు క్లైమాక్స్ కూడా మీరు ఆవిడే అంటున్నారు. మీ అబ్బాయి ఇంట్లో నుంచి దొంగతనం తీసుకెళ్లిపోయాడు, మీ అబ్బాయి డబ్బు పట్టుకెళ్ళిపోయాడు. అతనికి ఒక అద్భుతమైన అవకాశం, కష్టపడి 1,00,000 రూపాయలతో పేడా వదిలిస్తే మళ్ళీ తగులుకొని మొత్తం జెండా ఎత్తేసారు ఇద్దరు. మళ్ళీ ఏ 1,00,000 తెచ్చి పంచాయతీ పెడతారో ఎందుకు వచ్చిందని. వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు, మీరు బాధపడుతున్నారు తప్ప. మీకు బాబు, ఒక పాప. అమ్మాయి ఎలా ఉంది? పెళ్ళయిందా పాపకి? అల్లుడు మంచోడేనా?
మీ వారమ్మ చనిపోయాడు. మా అబ్బాయి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చాను. ఈయన 6 సంవత్సరాలు పిల్లగాడు అప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరిని సాక్కుంటూ వచ్చాను. నీ కొడుకు మంచోడే, చిన్నప్పటి నుంచి మంచోడే, బుద్ధిమంతుడే. అంటే మామూలుగా అడుగుతున్నాను, అంటే చెప్పిన మాట వింటాడా లేదంటే విన్నాడు సార్. చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు కాబట్టి కొద్దిగా మంచిగా ఉన్నాడు, కొన్ని రోజుల వరకు అయితే మంచిగా ఉన్నాడు. రైట్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటమ్మా? అబ్బాయితో మేము మాట్లాడాలా? తను ఎక్కడుండో తెలియట్లేదు, ఏమయ్యారో తెలియట్లేదు. అసలు నా హెల్త్ బాగుండట్లేదు మేడం. నేను అది కూడా చెప్పాను, నా హెల్త్ బాగుండట్లేదు, రారా నేను ఆపరేషన్ చేయించుకోవాలని. అసలు అవును, ఇప్పుడు వాడు పోయిన కాడ నుంచి అయితే మాకు ఫోన్లో రావట్లేదు. తనకి విడాకులు కాలేదు మేడం. మీరేంటమ్మా ఇంత అమాయకంగా ఉన్నారు? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా వాళ్ళు చెప్పింది, ఏమంటారు దీనికి? ఏమంటాం? కొన్ని ఎలా ఉంటాయంటేనమ్మా, అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం తుంచేసుకుని బయటపడటం శ్రేయస్కరం అనేటటువంటి, ఎస్పెషల్లీ ఇలాంటి రిలేషన్షిప్స్, ఇలాంటి వ్యవహారాలు. ఇక్కడ ఇందాకటి నుంచి పెద్దవారు మీతో కానీ మేడం మీతో కానీ మాట్లాడుతున్నప్పుడు అంటే చాలా వరకు మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాధానాలు అటు ఇటుగా ఉన్నాయి. అంటే మీరు అబద్ధాలు ఆడుతున్నారని నేను అనట్లేదు, అంటే ఎటు బోధపడినటువంటి పరిస్థితి ఈరోజు. అంటే ఒక అబ్బాయి, మన ఊళ్ళో ఉన్న మన అబ్బాయి పెట్రోల్ బంక్ వరకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఎవరో ఒక అమ్మాయిని ఇచ్చేసి ట్రాప్ చేసి, ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లితో పాటు కొంతకాలం కాపురం చేసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి, ఆ గొడవ కాస్త మీకు ఎక్కడికి వచ్చింది, ఎప్పుడు తెలిసింది మీకు ఆ గొడవ? వాళ్ళిద్దరూ ఒకరి మీద పడి పంచాయతీ అయ్యి పెళ్లి వరకు ఏదో వచ్చి తెలిసి అప్పుడు బయటకు వచ్చింది, వదిలేస్తాను అన్నప్పుడు బయటకు వచ్చింది. అంటే దగ్గర మీరు అనుకున్నట్టుగా ఇది నెలల్లో జరిగిన వ్యవహారం కాదు, సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవహారం. ఆ అమ్మాయి చెప్పినటువంటి 3-4 సంవత్సరాలు అయితే కాకపోతే కొద్దో గొప్ప, ఖచ్చితంగా మీరు అది అని చెప్పలేరు, నెలలు అని చెప్పలేరు, మధ్యస్థంతో. అంటే దగ్గర మనకి ఒకటి 2-3 సంవత్సరాల పాటు జరిగినటువంటి కార్యక్రమం కంప్లీట్గా మనం నల్ల కళ్ళజోడులు వేసుకుని కూర్చున్నాం, మనకేమీ తెలియలేదు. ఇందాకటి నుంచి ఏంటంటే తండ్రి లేనటువంటి బిడ్డ మంచి పర్యవేక్షణలో పెరిగాడా, మంచి బుద్ధులు నేర్చుకున్నాడా, చదువు ఎలా ఉంది అనే వ్యవహారాలు నేను ఎందుకు అడుగుతున్నానంటే కనుక, బహుశా ఈ అబ్బాయి యొక్క ఆలోచన శైలి కానీ ఎటుపోతున్నాడు అనేటటువంటిది కానీ పూర్తి స్థాయిలో మీ కంట్రోల్లో లేదు అనేది అర్థమైపోయిందమ్మా. ఓకే, అంత సీక్రెట్గా ఇద్దరు పిల్లలతో నడిపించే అదేమీ మహానగరం ఏమీ కాదు. ఓకే, ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయిని ఏమనకండి. ఇప్పుడు అమ్మాయి ఓకే భర్తను వదిలేసిందో, ఏ పరిస్థితుల్లో వదిలేసిందో, భర్త ఎలాంటాడో, ఎక్కడో పిల్లల్ని పెట్టుకుని ఒక హాస్టల్లో చదివించుకుంటుంది. ఓకే, ఇద్దరు పిల్లల తల్లి. మన వాడికి తెలియవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి? మా ఇంట్లో నాతో పాటు ఒక తోబుట్టు ఉంది, ఒక ఆడపిల్ల ఉంది. తండ్రి లేనప్పుడు నాదే తండ్రి పాత్ర, ఒక మగాడికి నేను పెద్ద దిక్కును ఉండాలి, పరువు ఉన్నా పోరు పోయినా కూడా కుటుంబంలో నా వల్లే పోతుంది, నేను ఒక ఎగ్జాంపుల్ కింద ఉండాలి అనేటటువంటి ఆలోచన ఇది ఆ అబ్బాయికి ఉండాలి. ఇందాకించి ఆ అమ్మాయిని ఏమన్నది, ఈ అమ్మాయిని ఎందుకంటే ఆ అమ్మాయి తెగిన గాలిపటం. ఆ అమ్మాయి ఆ గాలిపటం అలా ఎగురుకుంటూ వచ్చి ఈరోజు ఏదో దుక్కో మొక్కో దొరుకుతుంది అనేటటువంటి విధంగా ఎత్తుక్కుంటూ ఈ అబ్బాయిని పట్టుకుంది. ఈ అబ్బాయిని ఎత్తుక్కుందో, ఆ అమ్మాయిని తప్పుగా మాట్లాడలే కానీ ఇంకా చాలామందిని ఎత్తుక్కుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక తోడు, ఒక నీడ కావాలి. ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో ఆ అమ్మాయి ఈరోజు పిల్లల్ని వదిలేసి ఒంటరిగా ఉంటుంది. ఆ అమ్మాయికి విపరీతమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత, తోడు కావాలి, ఎత్తుక్కుంటుంది. మీ వాడికి ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ, అభద్రత? ఎన్ని సినిమాలు చూస్తాడు మీ వాడు? ఏ సినిమాలు చూసేసి ఈరోజు ఆపద్బాంధుడిలాగా ఒక ఒంటరిగా ఉన్న లేడీకి తోడుగా వెళ్ళాలని అనుకున్నాడు? మరి మీరందరూ ఏమైపోవాలి? మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు రేపొద్దున తలెత్తుకుని తిరగాలి. నేను అందుగురించి ఇందాక అడిగాను, మీ అల్లుడు గారు మంచోడే కదమ్మా అని అడిగాను. ఎందుకంటే కనుక ఇది మీ కుటుంబానికి గుచ్చుకున్నటువంటి ముళ్ళు కాదు, మీ వియ్యపురాలు వాళ్ళ కుటుంబానికి కూడా గుచ్చుకున్నటువంటి ముళ్ళు. ఎందుకంటే ఇది పరువు తక్కువ. ఏమో పరాన్న ఇంటిగా మీ బిడ్డని ఇచ్చింది వాళ్ళ ఇంట్లోనే అనేటటువంటి అంశం. అంటే ఇక్కడ వెనక చూసినా ముందుకు చూసినా మీరు 4 మంచి మాటలు చెప్పినా, నా కొడుకు బంగారం అన్నా కూడా ఈరోజు మొదటి మెట్లో తప్పు చేసినటువంటి వ్యక్తి మీ అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి పిల్లలు రాక, పెళ్ళిళ్ళు లేక, కుటుంబం లేక, తల్లి లేక, తండ్రి లేక కాదు పరిస్థితి ఇది. అన్నీ ఉన్నా కూడా ఎక్కడైతే పెట్టకూడదు అక్కడ చోట బురదగుంటలో కాలు పెట్టాడు. ఆ అమ్మాయి ఎందుకు ఆస్వాదించదు, స్వీకరించదు? ఆస్వాదించింది, పిండేసింది, తీసుకెళ్ళిపోయింది, తనుకుని వెళ్ళిపోయింది. భగవంతుడు మీ అందరికీ ఒక అవకాశం ఇచ్చాడు, బంగారం లాంటి అవకాశం ఇచ్చాడు. ఏంటంటే కనుక ఏదో కాంప్రమైజ్ వచ్చింది, డబ్బులు అని చెప్పి. మీ వాడు అక్కడితో ఆగలేదు, రెండోసారి తప్పు చేశాడు. రెండోసారి ఏం తప్పు చేశాడు? మీకన్నీ మళ్ళీ మీ అందరి మీద ఒక ముసుగేశాడు. ఏ వేశాడంటే కనుక, సరేనమ్మా నువ్వు పిల్లని చూడమ్మా, నేను వేరే పిల్లని చేసుకుంటాను అన్నాడు. సరే అమ్మా ₹1,00,000 ఇచ్చేసామమ్మా, ఇక్కడితో వదిలిచేసుకోవమ్మా అని చెప్పాడు. అంటే ఎన్ని అబద్ధాలు ఆడాడో మీ అబ్బాయి యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది ఇక్కడ మనకి సినిమాలో కనిపిస్తుందమ్మా.
ఆ అబ్బాయికి ఒక పద్ధతి కానీ, ఒక వ్యవహారం కానీ, ఒక ఆలోచన కానీ, అయ్యో అమ్మ ఎంత సఫర్ అవుతుంది అనేటటువంటి ఒక బాధ కానీ, చెల్లి ఏం బాధపడుతుంది అనేది ఒక అంశం కానీ, పరుగు పోతుందనే నాలెడ్జ్ కానీ ఏమీ లేదు ఆ అబ్బాయికి. ఈరోజు ఎంత కఠినంగా వ్యవహరించాడు. ఈరోజు అటువంటి కొడుకుని వెతుక్కుంటే ఈరోజు ఇక్కడ కూర్చుని నా కొడుకుని నన్ను కాపాడి ఇవ్వండి అని అంటాం వేస్ట్ అని అంటున్నాను నేను. అది అంటే తనకి పిల్లలు ఉన్నారు, భర్త అమ్మ పిల్లలున్నా, పిల్లలున్నా, ఆ పిల్లలకి పెళ్ళైనా ఈరోజు నేను మాట్లాడేది ఆ అమ్మాయి గురించి మాట్లాడద్దు అని అంటున్నా. వినండి, ఒక్క నిమిషం వినండి, నా మాట వినండి. లాస్ట్లో మీరు మాట్లాడదురు కానీ మీరంటే నాకు గౌరవం ఉంది, మీరు పడే బాధ నాకు అర్థమైంది. ఎందుకంటే ఒక తండ్రి లేనటువంటి ఒక ఇద్దరు పిల్లల్ని ఎన్ని చాకి, ఎంత కష్టపడి, ఎన్ని బాధలు, ఎన్ని తట్టుకుని మీరు ఈరోజు స్థాయికి వరకు తీసుకొచ్చారు. అలాంటి ఈరోజు ఆ అమ్మాయి ఎవరో వచ్చి మోసం చేయటం కాదు, మీ కొడుకే మీ గుండెల మీద ఒక కాలుతో తన్నాడమ్మా. తప్పుగా అనుకోకండి, మీ కొడుకు మీ గుండెల మీద కాలుతో తన్నాడు. అటువంటి అమ్మాయి, ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయి, వాళ్ళ భర్త ఎక్కడ ఉన్నాడు, ఆ అమ్మాయికి డివోర్స్ అవ్వలేదు, డివోర్స్ అవ్వకుండా నా కొడుకును పట్టుకెళ్ళిపోయింది, ఇవన్నీ వేరే వ్యవహారాలు. ఎవరికి ఉండాలి ఈ ప్రధానమైన బుద్ధి? నీ కొడుకు ఉండాలి. తీసుకొచ్చావు, ₹1,00,000 కాంప్రమైజ్ అయ్యింది, అమ్మ నాన్న బుజ్జికి అన్న అని చెప్పి అబద్ధాలు ఆడి మళ్ళీ మీ వెనకతలు ఇంకో గొంత తవ్వాడు వాడు, మళ్ళీ ఇంకో గొంత తవ్వాడు. ఒకసారి మీద గుండెల మీద తంటం కాదు, రెండోసారి గుండెల మీద తన్నాడు. అయిపోయిందిరా భగవంతుడా, నీకు 100 మొక్కులు మొక్కుతాను అనేటటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని బుట్టలు వేసి మళ్ళీ మోసం చేశాడు. ఆ అమ్మాయిని మోసం చేస్తాడా, వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళు పెళ్ళి అనేటటువంటి దానికి ఒక వ్యాలిడిటీ ఉందా లేదా, లేదా మొదటి మొగుడు మళ్ళీ ఎంటర్ అవుతాడా, వీడిని ఒక 4 వాయిస్తాడా అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది. వీడు డిప్రెషన్తో వస్తాడా, తాగుబోతే అయ్యోడు వస్తాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ తల్లి ప్రేమకు కూడా ఒక హద్దు ఉంటుందని నేను చెప్తున్నాను. తల్లి ప్రేమ గొప్పది సార్, తల్లి ప్రేమ అంతనే సార్ అంటే కనుక అంత తల్లిని అంత కొడుగ్గా మీరు ప్రేమించినటువంటి మీరు, వాడు మీకు తిరిగి ఏమి ఇచ్చాడమ్మా? అవమానం, అబాండం తప్ప, బుర్రలు పాడు చేసుకోవటం తప్ప, మనశ్శాంతి లేకపోవటం తప్ప. ఏమ్మా ఈరోజు నువ్వు పరితపించిపోతున్నావు. 4 నెలలు అయింది సార్, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో, చెన్నై సిల్క్స్లో అక్కడ ఇక్కడ ఉన్నాడు, 4 నెలలు అయింది సార్ మాట్లాడకుండా అన్నాడు. వాడికి గోరంతన్నా అనిపిస్తుందా, నా తల్లి ఇక్కడ బాధపడుతుంది, బతుకుందా లేదా, లేదంటే గుండాయి చచ్చిపోయిందని చెప్పి గోరంతన్నా అనిపిస్తుందా వాడికి? ఎపిసోడ్ చూస్తాడేమనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నాను. ఇది చూసైనా కూడా అట్లీస్ట్ వాడు తిరిగి వస్తాడనేది అనిపిస్తుందా? అనిపించట్లే. మరి ఎందుకమ్మా ఈరోజు ఇక్కడ కూర్చుండిపోయి మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు? ఏం ఉద్ధరించాడు నీ కొడుకు? ఇన్నిసార్లు మోసం చేసినటువంటి వాడు, పరువు తీసినటువంటి కొడుకు గురించి ఈరోజు కొడుకుని కూర్చుని ఆ అమ్మాయి దొంగ అండి, ఆ అమ్మాయి దొంగ అంటే, ఆ అమ్మాయి ఏం దొంగ కాదు, ఆ అమ్మాయి కాంప్రమైజ్ అయ్యి డబ్బులకు ముందు వచ్చింది, ఆ అమ్మాయిని అంటానికి ఏం లేదు. మీ వాడు వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయి కొంగు పట్టుకున్నాడు, మీ వాడు వెళ్ళి మళ్ళీ నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నట్టుగా మీ వాడు మాట్లాడాడు. తల్లి మీద ప్రేమ లేదు, చెల్లి మీద ప్రేమ లేదు, ఎవరో వేరే ఒక మొగుడు వదిలేసి ఒక ఆడదాని గురించి మీ వాడు పరితపిస్తున్నాడు. అలాంటి వాడిని దయచేసి ఈ అడగటం కూడా వేస్ట్ అమ్మా. వాడేమి దేశాన్ని ఉద్ధరించలేదు, ఎవరిని ఉద్ధరించలేదు, మీకేమి కొని తెచ్చింది ఇవ్వలేదు, మిమ్మల్ని చూసుకుంటాననేటటువంటిది లేదు. కఠినమైనటువంటి ఆలోచన శైలి ఉన్నటువంటి వాడు. ఇదేంటి సార్ ఇక్కడికి వచ్చి నా కొడుకుని పిలవమంటే నా కొడుకుని వ్యతిరేకంగా మాట్లాడే కరెక్ట్ అమ్మా, అది కరెక్ట్. ఎందుకంటే ఏ రోజైతే కనుక వాడికి నిజంగా కనువిప్పు కలిగి అయ్యో పాపం అని చెప్పి నా నాన్న మా అమ్మ అని చెప్పి వెనక్కి వస్తాడో, వచ్చినోడు వెనక్కి వస్తాడో అప్పుడే స్వీకరించండి. అప్పుడు వరకు మీరు ఇలా పరితెప్పించడం అనేది కూడా కష్టం కాదు. ఈరోజు మమ్మల్ని ఫోన్ మాట్లాడమంటున్నారు, ఏం మాట్లాడతామా, ఏమయ్యా ఎక్కడున్నా అంటాడు. అవునండి నా పిల్లలతో పాటు ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను అంటాడు. మా అమ్మ ఇది స్వీకరించట్లేదండి, మేమిద్దరం మేజర్స్ అండి, మేము చేసుకుంటే తప్పేంటండి అని అంటాడు. ఏమంటాడమ్మా, రావయ్యా మీ అమ్మ అన్నం తినట్లేదు, సిక్ అయింది, మంచం మీద పడుకుందని అంటాడు. వస్తాడు 10 రోజులు చూస్తాడు, మళ్ళీ ఆ అమ్మాయి అని విజిలేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఏ రోజైతే కనుక ఆ అమ్మాయిని మీ వాడు అసలు సిసలుగా చేదరించుకుని అసహించుకుంటాడో ఆ రోజు నీ కొడుకు నీ దగ్గర ఉంటాడమ్మా. అప్పటి వరకు ఇలా తిరగటము, ఇలాగా అందరినీ వేడుకోవటం అనేది వేస్ట్. వాడికి బుద్ధి రానివ్వండి, వాడు వెళ్ళినటువంటి దారిలో అది ఎంత ముళ్ళ పొద, అక్కడ ఏమేమి గుచ్చుకుంటాయనేది ఆ బుద్ధి రానివ్వండి. ఖచ్చితంగా బుద్ధి వస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. ఆమె యొక్క ఇంటిగ్రిటీ కరెక్ట్ కాదు, ఆమె యొక్క వ్యక్తిత్వం కరెక్ట్ కాదు, మొగుడిని వదిలేసి ఇక్కడ వచ్చి నా కొడుకుని తనుకుని వెళ్ళిపోతుంది కదా. ఇంకొకడు ఎవడన్నా దూరి ఆ విధంగా పరిస్థితి వస్తే కనుక వాడు ఎక్కడ ఏ బొట్లో పడ్డాడన్నది నీ కొడుకే తెలుస్తుంది, వెనక్కి వస్తాడు. అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, నీ కూతుర్ను చూసుకోండి, మీ అల్లుల్లో ఒక కొడుకుని చూసుకోండి. ఆ విధంగా అయినా నీ కొడుకు బుద్ధి వచ్చేటటువంటి విధంగా వస్తుంది. 4 నుంచి ఫోన్లు చేయించటాలు, వాడు ఫోన్లు బ్లాక్ చేయటాలు, ఎప్పుడు వస్తాడు నా కొడుకు అని చెప్పి ఇలాంటి వేదికలు 4 చోట్ల రావటం అనేది శుద్ధ దండగా. మీ కొడుకు లేనటువంటి మమకారం, మీ కొడుకు లేనటువంటి కనికరం ఈరోజు కొత్తగా తెప్పించేటటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. ఒక తల్లి ఈ స్థాయి వరకు పెంచిందంటే కనుక 0.5% కూడా ఒక జాలి దయ లేనివాడికి ఎవరమ్మా బతిమాలుకోవాలి, ఎవరు అడుక్కోవాలి? రారానైనా అని అడుక్కుంటే వస్తాడా? దానికి కూడా మీరు రెడీ, వస్తాడా? వచ్చినోడు ఉంటాడా? ఆలోచించుకోండి. థ్యాంక్ యూ మేడం. అంతకుముందు అలా లేడు, ఇప్పుడు ఇట్లా తయారయ్యాడు. మళ్ళీ ఆమెకు పిల్లలు ఉన్నారు, వీడికి ఏం పిల్లలు లేరు. పెళ్లి కాని అమ్మాయి అయితే ఓకే, నేను యాక్సెప్ట్ చేద్దాం. అమ్మ అంతకు ముందు లేడు, అప్పుడు తల్లి ఇప్పుడు తల్లే కదా నువ్వు.
అప్పుడు తల్లి ఇప్పుడు తల్లి కదా, అప్పుడు ప్రేమించావు ఇప్పుడు ప్రేమించావు కదా. వాడు ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత నిన్నెందుకు ప్రేమించట్లేదు, నిన్నెందుకు కాదనుకోవట్లేదు? అది నేను అడుగుతున్నాను. నేను అడిగే పాయింట్ నీకు అర్థం కావట్లేదు. నా కొడుకు మారిపోయాడు అని అంటున్నావు, ఆ అమ్మాయి మార్చేసింది అని అంటున్నావు. మరి నువ్వు మారలేగా. నా కొడుకే, నా తల్లి ప్రేమ, నా కొడుకుని నాకు భిక్ష పెట్టండి అని వచ్చి కూర్చొని అడుక్కుంటున్నావుగా. ఒక్కసారి నీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేదో, సరిగ్గా తింటున్నావో లేదో, నీ జీవితం ఎలా ఉందో అని చెప్పి నీ బాగోగులు ఎలా ఉన్నా ఒక ఫోన్ కాల్ చేయొచ్చుగా. 4 నెలలు బట్టి పల్లాన్ని చూసుకుని నీకు ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు వాడు. అది నా బాధ. ఇలా మాట్లాడకమ్మా. థ్యాంక్ యూ సార్. మేడం చాలా కష్టంగా ఉంది కేసు వినడానికి. ఎందుకంటే బయట జనరేషనే అలా ఉంది. సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళు యాక్ట్ ఆఫ్ గాడ్ భర్త చనిపోవడం అనేది, అలాంటి పరిస్థితుల్లో తప్పదు, సింగిల్గానే పోషించుకోవాలి. పైగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ఈ రోజుల్లో మేనమామలు సిస్టర్ వెనకాల వచ్చి బ్రదర్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్నంత ఎక్కడ కనిపించట్లా. పాపం ఆవిడ ముందే చెప్పింది, మా అన్నలు మా వీళ్ళంతా ఉండబట్టే నేను పిల్లల్ని పోషించుకుంటూ వచ్చానండి అని. ఇంకో పెళ్లి చేసుకోలేదు, పిల్లల కోసం జీవితం మొత్తం త్యాగం చేసింది. మరి ఈరోజు జనరేషన్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటి? కోవిడ్లో బోల్డ్ మందికి జెంట్సే ఎక్కువ చనిపోయారు. వాళ్ళకున్న ఆహారపు అలవాట్లు కానీ, తాగుడు కానీ, సిగరెట్లు కానీ, చాలామంది సింగిల్ పేరెంట్లు అయ్యారు. సరే, అది యాక్ట్ ఆఫ్ గాడ్. మరి విడాకులు తీసుకుంటారు ఉత్తినే, ఏ ప్రాపర్ రీజన్ లేకుండా. చూస్తున్నారు కదా, 21 ఏళ్ళకి పిల్లాడు, 20 ఏళ్ళు నాకు తెలుసు అప్పటికి. ఆ అమ్మాయి పరిచయం ఉండేసరికి 20 ఏళ్ళు కూడా ఉండవు అబ్బాయికి. ఒక ఆంటీ అంటే మేబీ ఆవిడ వయసు కనిపించకపోవచ్చు, ఈ పిల్లోడి వయసుకి ఆవిడ అమ్మాయి వయసు 2-3 ఇయర్స్ పెద్దగా అనిపించవచ్చేమో, కానీ 2 పిల్లలు తల్లిలాగా కనిపించకపోవచ్చు. మనం వినడానికి చెప్తున్నాం, కానీ ఈ మధ్య అందరూ బాగానే మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి ఉన్నంతలో. ఇక్కడ ఒక అబ్బాయి ఒక ఆవిడకి అట్రాక్ట్ అయిపోయినాక వాళ్ళిద్దరూ లవర్స్. అదే ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని లవ్ చేసి, వేరే క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసి తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారంటే, వేరే క్యాస్ట్ అమ్మాయిని అట్లా లవ్ చేస్తావరా? వేరే రిలిజియన్ అమ్మాయిని తీసుకొస్తే వేరే రిలిజియన్ అట్లా లవ్ చేస్తావరా? అదే ఇట్లా ఒక ఆంటీని లవ్ చేస్తే, అరే అమ్మాయికి పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారు, హీనం, ఆ అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తావురా? దానికంటే ఎవరైనా మామూలు అన్మ్యారీడ్ అమ్మాయిని చేసేవాళ్ళం. అంటే పెద్దగా జరుగుతుంటే చిన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, చిన్నగా జరుగుతుంటే ఇంకా చిన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప డైరెక్ట్గా ఇదే జరిగితే యాక్సెప్ట్ చేయట్లేదు. అదే ఇప్పుడు ఈవిడ ఈ తల్లి ఇలా బాధపడేవాళ్ళు. ఈ మధ్య ఇంకొక కొత్త ట్రెండ్ చూస్తున్నాం, లెస్బియన్స్. అలా తీసుకొస్తే ఏం చేసేవాళ్ళు? దానికంటే ఆంటీ బెటర్రా అంటే దీనికంటే నెక్స్ట్ స్టేజ్ ఉన్నది అదే. ఇలాంటి సిచ్యుయేషన్లో సమాజం వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఆంటీ అనే విషయాన్ని వీళ్ళ గురించి విడిగా మాట్లాడితే, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. ఈ తల్లి 20 ఏళ్ళు కష్టపడి పోషించినా కానీ పిల్లాడిని కంట్రోల్లో పెట్టుకోలేకపోయింది. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛ విపరీతంగా ఉంది. అమ్మ ఉందా పోయిందా అనేది కూడా వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి వీటి గురించి మోరల్ వాల్యూస్, సొసైటీ అని కొన్ని కేసుల్లో ఆలోచించడం దండగా. ఈవిడ గురించి ఈవిడ ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. పిల్లల్ని పోషిస్తున్నప్పుడు వాళ్ళ ఫిజికల్ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి ఏంటి అనేది 1కి 10 సార్లు ఆలోచించండి. ఒకప్పుడు మ్యారేజ్లు అనేవి 16-18 ఇయర్స్కి, 18 నుంచి 21 ఇయర్స్కి షిఫ్ట్ అయినా మనం ఆ టైంకి చెయ్యట్ల. 35, 40 అయినా పెళ్ళిళ్ళు అవ్వటం లేదు. కెరియర్లు, సెటిల్మెంట్లు, ఇళ్ళు అనుకుంటూనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఆ టైంకి పిల్లలు పుట్టట్లేదు, ఆ పిల్లలు పుట్టి ఒక వయసుకు వచ్చేసరికి వీళ్ళు ముసలాళ్ళు అవుతున్నారు. ఇలాంటి జనరేషన్లోకి వెళ్ళిపోయాం మనం. సో కొంచెం ఇన్ టైంలో పెళ్ళిళ్ళు చేయడం, బాధ్యతలు నేర్పించడం, ఇవన్నీ తల్లిదండ్రులు చూసుకోవాలి. వాళ్ళతో పాటు ఇలా ఇప్పుడు ఈ రోజున ఈవిడ ఒక ధైర్యంగా ఒక చోటకు వచ్చి కూర్చొని నా పిల్లోని నాకు ఇప్పించండి అని అడుగుతుంది అంటే, ఆ కుటుంబంలో ఉన్న రిలేషన్స్. ఈ రోజున అన్నా చెల్లెళ్ళు రిలేషనే లేదు. సిస్టర్స్ బ్రదర్స్ రిలేషన్ ఎప్పుడో డ్యామేజ్ అయిపోయింది. ఆ ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఈ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే కష్టం అనేది చాలా చిన్నదైపోద్ది. మనుషులు చుట్టూ ఉండడం వల్ల చాలా బలం అది, అన్ని రకాల ప్రాబ్లమ్స్కి చాలా బలం. దయచేసి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోండి అని చెప్పడానికి నాకు ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా కనిపించింది. బయట కూడా మీరు అట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో వీళ్ళు మేడం వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే, ఓ సైకియాట్రిస్ట్ దగ్గరికి లేదా ఒక లాయర్ దగ్గరికి. అనవసరంగా ఎక్స్పెన్సెస్ కదా. ఇక్కడికే ఈ స్టేజ్ మీద ఇద్దరు ఒకే చోట దొరికాం. ఇప్పటిదాకా సార్ మీకు చెప్పింది ఏంటంటే, మీ ఆలోచన విధానాన్ని మార్చటానికి. మీరు ఏదైతే మాట్లాడారో, మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు, ఈ 2 డిలీట్ చేసేస్తే మీకు వచ్చే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటో తెలుసా? వయసు పెద్దదండి ఆ అమ్మాయిది. ఇక్కడ ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్సా మంచిదా అనేది డిసైడ్ చేసే పొజిషన్లో మనం లేవు. డిసైడ్ చేయాల్సిన వ్యక్తి, ఒక్క నిమిషం అమ్మ, డిసైడ్ చేయాల్సిన వ్యక్తి ఎవరు? మీ అబ్బాయి. మీ అబ్బాయికి నచ్చింది, మీ అబ్బాయికి నచ్చిన షర్ట్లు కొన్నావు, మీ అబ్బాయికి నచ్చిన వ్యవహారం కొన్నావు, అన్నీ చేసావు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది, ఆవిడే కావాలంటున్నాడు. పోనీ ఆవిడేమైనా చీట్ చేసి వెళ్ళిపోయే టైపా?
ఈయన్నే పట్టుకొని కూర్చొని ఉంది. ఇక్కడ ఒక తల్లిగా నీకు వచ్చిన బాధ ఏంటంటే సొసైటీ ఏమనుకుంటుంది, నా పిల్లోడు చిన్న పిల్లోడు, నేను మా వంశం ముందుకు కంటిన్యూ అవ్వాల్సింది ఈ పిల్లోడి ద్వారానే కదా అని మనమే కూర్చొని పెళ్ళిళ్ళు చేస్తుంటే అవే నిలబడి చావట్ల. తిప్పి కొడుతూ 1 yearలో మళ్ళీ వచ్చి లాయర్ల దగ్గర కోర్టుల్లోనే తిరగాల్సిన పరిస్థితి. మీ ఆలోచన విధానం మార్చడం కోసం సార్ ప్రయత్నించారు. లీగల్గా మీకున్న రైట్స్ గురించి, మీలాగా ఉన్న తల్లిదండ్రుల యొక్క రైట్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, అంత జరిగితే ఇంత జరిగితే ఇంత అని. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో మనకి వేరే ఆప్షన్ లేదు, యాక్సెప్ట్ చేయడం తప్ప. నువ్వు బాధపడుతున్నంత వరకు వాళ్ళు బాధపడతారు, నీ కూతురు బాధపడుతుంది, నీ అల్లుడు బాధపడతాడు, నీ ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది తప్ప నీకు లీగల్గా ఏ రైట్స్ లేవు. ఒకవేళ నిజంగా అమ్మాయి ట్రాప్ చేసి ఉంటే, మీ అబ్బాయి నన్ను కాపాడండి అని ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ రోజున నేను హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసి మీ అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టించేదాన్ని. అర్థమవుతుందా? పోలీసులు కూడా ఇట్లాంటి కేసు సీరియస్గా తీసుకుంటారు. అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లా, బతుకున్నాడా లేదా, ఏమన్నా మందు పెట్టేసి పట్టుకెళ్ళిపోయిందా, ట్రాప్, మరి మందుల గురించి పట్టించుకోం కానీ ట్రాప్ చేసిందా, డబ్బు ఏమన్నా డిమాండ్ చేస్తుందా? ఫస్ట్ టైం కూడా డబ్బు డిమాండ్ కాదు, ఆవిడ వదిలించుకోవడానికి, ఆవిడ నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ అబ్బాయిని నేను వదలను అంటే ఈ అబ్బాయి కూడా వదులుతాను అని అనట్లే. ఎక్కడ వాళ్ళిద్దరినే విడగొట్టడానికి 1 లక్ష రూపాయలతోటి పంచాయతీ చేసి విడగొట్టాం. తిప్పి కొడితే వాళ్ళు ఆ నైట్ కూడా కలిసే ఉన్నారు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నాకు ఆ అమ్మాయి ఇష్టం, మా అమ్మతో నాకు రోజు గొడవ అవుతుంది, నేను ఇక్కడ ఉండలేను, నేను ఆవిడతోనే వెళ్తానంటే మనమే లాక్కొచ్చి పిల్లోని ఇంట్లో పెట్టాం. దానివల్ల అబ్బాయి ఏం చేశాడు, ఓహో మా అమ్మ మా ఇద్దరిని విడగొట్టేస్తుంది వాళ్ళకి వీళ్ళకి పోలీసులకి చెప్పి, సో నేను ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. ప్లాన్ చేసుకున్నారు. ఫ్రెష్ లవర్స్ వెళ్ళిపోయినట్టు ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఫ్రెష్, వాళ్ళిద్దరు దృష్టిలో. వెనక్కి వచ్చేదాకా ఆగండి. ఇట్లాంటి లేచిపోయి వెళ్ళిపోయిన కేసులన్నీ కూడా ఏదో ఒక రోజు వెనక్కి వస్తాయి. వెనక్కి రాలేదు, వాళ్ళిద్దరే హ్యాపీగా ఉన్నారు అనుకుందాం. మీ అబ్బాయికి నచ్చిన పని చేస్తున్నాడు, అక్కడ అమ్మాయి మోసం చేయలే, హ్యాపీగా ఉండనివ్వచ్చు కదా, ఏంటి మీ బాధ? అంటే నేను అలానే వస్తాడేం గొడవ పడి అనుకున్నా మేడం. తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు నీకు ఇందులోనూ ఇదే ఉంది, గొడవ పడి వస్తాడు అనేది నీకు ఒక ఆప్షన్ చెప్పావు. 50% గొడవ పడి వస్తాడు, వచ్చే నీ కోరిక. ఇంకో 50% గొడవ పడి రాలేదు, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, మీ అబ్బాయి కోరిక తీరింది అనుకోవచ్చు కదా. నేను తనకు ఫోన్ చేశాను మేడం, మీరిద్దరు కలిసి ఉండాలి, నీకు వాడే కావాలంటే అమ్మ మరి నీకు 2 పిల్లలు ఉన్నారుగా, ఎట్లా మరి నీ పిల్లల్ని కాదని అంటే వస్తే వచ్చేయి, లేదంటావా మరి ఏం చేయమంటావు చెప్పు అని అడిగింది దాన్ని. పిల్లల్ని కాదని వచ్చేయాలి తను అడిగా, మరి నీకు 2 పిల్లలు ఉన్నారు మరి పర్ఫెక్ట్ అత్తగారు ఏం చేయమంటారని అడిగిన. తను అడిగా, మరి మమ్మల్ని తీసుకుపోమ్మంటున్నావుగా, మరి రా, మరి నీ పిల్లలు ఎట్లమ్మా అని అడిగా. అడిగితే దానికి నా ఆన్సర్ ఏమి ఇవ్వాల. అమ్మ నీకు ఆవిడ నచ్చింది ఏంటో చెప్పు, ఎందుకు నచ్చలే నీకు ఆవిడ, ఆ అమ్మాయి నీకు ఎందుకు నచ్చలే? పెళ్ళై పిల్లలు ఉన్నాం కదా కాబట్టి. ఒక స్త్రీగా ఆలోచించు, నువ్వు ఒక పనికిమాలిన హస్బెండ్ని పెళ్లి చేసుకుంది, వాడు చండాలమోడు. పనికిమాలిన హస్బెండ్. తను అప్పట్లో నాకు తెలిసింది ఏంటంటే, ఈ కాగితం రాంచుకున్నప్పటికీ తన్ని ఇంత కేసులు పెట్టి చికాకులు పెట్టి తను ఉన్నాడు మంచినే, తన్ని ఇట్లనే కేసులు పెట్టి చికాకులు పెట్టి వదిలేసి వచ్చిందంట. ఈమె బ్యాక్గ్రౌండ్, నేను అక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేసిద్ది, అక్కడ కనుక్కున్నా, ఈమె మంచిది కాదు అని చెప్పారు వాళ్ళు, ఈమెది మంచిది కాదు అని చెప్పారు. 2 పిల్లల్ని కన్నా హస్బెండ్నే వదిలేసి వచ్చింది కదా, నీ పిల్లని కూడా వదిలేస్తుందని అనుకోవచ్చు కదా. అప్పటిదాకా మీ అబ్బాయికి టైం ఇవ్వచ్చుగా, ఎందుకు వెంట పడి వాళ్ళిద్దరిని ఇంకా దగ్గర చేస్తున్నారు మీరు? నేను దగ్గర చేయట్లేదు మేడం, అదే దగ్గర చేస్తున్నారు. మీరు అన్ని చోట్లకి వెళ్ళి ఫోన్లు చేస్తుంటే వాళ్ళకి మీరు విలన్స్ లాగా కనిపిస్తున్నారు. అమ్మ మా అమ్మ లాగేస్తుందేమో అనుకుంటున్నాడు. అసలు మీరు సైలెంట్గా ఉంటే ఆ అబ్బాయికి వాళ్ళిద్దరికి మీ మధ్య ఏమి విలనిజం ఉండదు, వాళ్ళిద్దరు ఫ్రీగా ఉంటారు. ఉన్న వాళ్ళకి కాస్త తగాదాలు స్టార్ట్ అవుతాయి. అమ్మ నన్ను ఈవిడ దగ్గర నుంచి కాపాడని గబుక్కుని వస్తాడు. ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఆ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళయి ఉంటే మీరు ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చోండి. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళిద్దరూ విడిపోతే జరిగేది ఫ్యామిలీ కేసెస్ మాత్రమే. ఆ అమ్మాయి వస్తే ₹1 ఇచ్చి దరిద్రం వదిలించుకోవచ్చు. మీరు డౌట్, ఆ అమ్మాయికి ఫస్ట్ అది డివోర్స్ అయిపోయిందా హస్బెండ్ తోని? అవల. ఇక్కడ ఈ అబ్బాయితో సెకండ్ మ్యారేజ్ అయినా కూడా అది లీగల్గా వ్యాలిడ్ కాదు, కానీ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అబ్బాయి సేఫ్ అవుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయి వితౌట్ డైవర్స్ ఉన్నా కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని ఫిజికల్గా వాడుకొని వేరే తీసుకెళ్ళిపోయాడండి అని వేసే కేసు ఈక్వల్ టు రేప్ కేసు అంత స్ట్రాంగ్, అరెస్టు, బెయిల్స్ అంత త్వరగా రావు, లక్షల ఖర్చు. ఇందా నుంచి నేను టెన్షన్ పడింది ఏంటంటే ఈవిడేదో తింగరగా మాట్లాడుతుంది, అమాయకంగా అత్తగారిలాగా మంచి అమ్మలాగా మాట్లాడుతుంది, కానీ రేపటి రోజున జరిగే మహా సునామీలు ఉన్నాయి, అవి ఎంతవరకు వీళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు అని. సో ఒక ఫోటో అయితే ఉందన్నారు. ఈ అమ్మాయి కనుక రివర్స్ అయ్యి మా ఇద్దరికి పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళాడు, 6 నెలలు వాడుకున్నాడు అని ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంటే ఆ అబ్బాయిని మనం బయటికి తీసుకురావడం కూడా కష్టం. సో పెళ్ళయిందనే ఫోటో అయితే ఉంది. సో అప్పుడు ఏం చేయగలదు, చీటింగ్ కేసు వేయగలదు.
ఆ చీటింగ్ కేసుకు మనం మళ్ళీ ఇంకో పావలాన్ని 10 పైసలు ఇవ్వచ్చు. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ చెప్పా. ఒకటి, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు. మంచి అమ్మాయి అయితే మీ అబ్బాయి హ్యాపీగా ఉంటాడని అనుకోండి అన్న. కాదండి అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, హస్బెండ్ని ఇట్లా చేసింది వాళ్ళ హస్బెండ్ని అన్నారు. అలాంటి మంచి హస్బెండ్నే చేసినప్పుడు మీ అబ్బాయి ఆఫ్టర్ నువ్వు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, దరిద్రం త్వరగా వదిలిపోద్ది అని. దీనికి మీరు కొంచెం టైం పడుతుంది. ఈ రోజు మా అబ్బాయి వెనక్కి వచ్చేయాలి అని మీరు ప్రెజర్ చేసి వెనకాల పడటం వల్ల యూజ్ లేదు. ఒకవేళ అబ్బాయి కనుక వచ్చేసి అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను కాపాడండి అన్నప్పుడు మా దగ్గరికి తీసుకురండి. ఆ అబ్బాయి చేత పూర్తిగా నిజం చెప్తున్నాడా, మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి చేస్తున్నాడా, లేకపోతే ఇంట్లో దొంగతనం చేసుకెళ్ళడానికి వచ్చాడా, ఇది క్లారిటీ మీకు తెలియపోవచ్చు. అమ్మ కళ్ళగంతలు కట్టుకున్నావుగా, మాకు అర్థమైపోద్ది ఈ అబ్బాయి మళ్ళీ ట్రాప్ చేయడానికి వచ్చాడు వాళ్ళ అమ్మ కష్టార్జితం అంతా పట్టుకుపోవడానికని. అప్పుడు బాబు నువ్వు వెళ్ళి నాన్న, నువ్వు ఎక్కడ ఉంటావో ఎక్కడ తిరుగుతావో చూసుకో, మీ అమ్మ నీ మీద మెయింటెనెన్స్ కేసు వేస్తుంది, మంత్లీ మీ అమ్మకు ఒక 20,000 మెయింటెనెన్స్ పంపించు అని అక్కడ బ్లాక్ చేస్తాం. ఒకటి లేదు, నిజం మేడం అసలు అమ్మాయి నన్ను ఇట్లా ట్రాప్ చేసేసింది, నాకు అసలు అమ్మాయిని వదిలించుకోవడం కుదరలేదు, అందుకనే వెళ్ళాను. పెళ్లి చేసుకున్నావా లేదా? చేసుకున్నానంటే సర్టిఫికెట్లు తీసుకుంటాం. అలా డైవర్స్ చెల్లదు అని కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసి ఆ అమ్మాయిని వదిలించుకోవచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఫస్ట్ హస్బెండ్తో డైవర్స్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా? 3, ఒకవేళ నిజంగా అమ్మాయి ఫస్ట్ హస్బెండ్తో వెళ్ళిపోయింది, మీ అబ్బాయి ఎక్కడున్నాడో తెలియలే, ఫస్ట్ హస్బెండ్తో వెళ్ళిపోయిందంటే అమ్మాయి మాకు దొరికింది అని మీకు అనిపిస్తే అబ్బాయి మిస్ అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసినా ఎక్కడ చేసినా మీకు ఏమంటాడు, వయసులో ఉన్న కుర్రాడు మేజరు పలానా ఆవిడతో వెళ్ళిపోయాడు మనకు తెలుసు. సో మిస్సింగ్ కేసు కింద తీసుకోరు. ఒకవేళ ఆవిడ మనకు దొరికి ఏమో మీ అబ్బాయి నన్ను అప్పుడే వదిలేశాడు నాకు తెలియదు ఎక్కడున్నాడో అంటే కనుక మనం మిస్సింగ్ కంప్లైంట్ వేయొచ్చు. మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులు తీసుకుని ప్రాపర్గా ఎంక్వైరీ చేయకపోతే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్, రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ప్రెజెంట్ మీరు చేయాల్సిన పని ఏ డెసిషన్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఆ డెసిషన్కే సార్ కానీ నేను కానీ మేము చెప్పేది ఏంటంటే టైం తీసుకోండి. మీ అబ్బాయి జీవితం, మీ అబ్బాయి ఇష్టం. మీ అబ్బాయి ఇప్పుడు నేను చెప్పిన 3 ఏది జరిగినా వెనక్కే వస్తాడు. వస్తే ఇద్దరు వస్తారు. ఒక స్త్రీగా ఆలోచించండి. మీ అబ్బాయిని ఆ అమ్మాయి వదలటల్లా, మీ అబ్బాయి ఆ అమ్మాయిని వదలటం లేదు అంటే ఆవిడ ఫస్ట్ మ్యారేజ్ గురించో ఆవిడ పిల్లల గురించో కాకుండా ఒక స్త్రీగా ఆలోచించండి. ఓకే ఈ అమ్మాయి మంచిదే, కాకపోతే తప్పులు జరిగిపోయినాయి అంతకుముందు, డిలీట్. ఈ రోజునున్న అమ్మాయిల మీద అమ్మాయి బెటరే. ఒక్క అమ్మాయి 10 మందితో తిరిగేసి ఫ్రెష్ అని వస్తే నీకు బాగానే ఉంటుందా? ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది ఫ్యూచర్లో డిసైడ్ చేద్దాం. మనం కట్ చేయలేం. ఇక్కడ మన బంగారం కరెక్ట్గా లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆవిడ మేమేదో సపోర్ట్ చేసేస్తున్నామని కాదు, కర్మ గుడ్లో మెల్ల ఎతుకుతున్నాం అందులో ఏదన్నా నిన్ను హ్యాపీగా ఉంచడం కోసం, మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం. ఎందుకంటే మన చేతిలో ఏమీ లేవు, చేతిలో ఉంటే ఏదైనా చేసేవాళ్ళం. సో చేతిలో లేనప్పుడు మీరు హ్యాపీగా ఉండడం మాకు కావాలి. మనకి లీగాలిటీ ఏదన్నా ఉంటే నేను ఇమ్మీడియట్గా మీకు ఫ్రీ సర్వీస్ చేసి కేసులు వేసేవాళ్ళం. పోనీ మీ అబ్బాయి వస్తే సార్ కౌన్సిలింగ్ అన్న ఇచ్చి ఆ అబ్బాయి బ్రెయిన్ మార్చడానికి మేము ఏదో చేసేవాళ్ళం అనుకున్నా మేడం. మీరు ఫోన్ చేస్తే ఈమె మరి అసలు ఆయన మీద బెంగ పెట్టుకుని తినడం కూడా మానే. అదే దానికే మేమిద్దరం ఎంత ప్రయత్నిస్తుంది. కౌన్సిలింగ్ ఏమకి ఇస్తే ఎందుకంటే యూజే లేదు. మీరు చాలా కూల్ అయి కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఆ పిల్లోడు వస్తాడు. మీరు వెనకబడేంత కోసం పరిగెడుతూనే ఉంటారు. మానవరాలు ఉంది, కూతురు ఉంది, వాళ్ళ హ్యాపీగా ఉండొచ్చు. అట్లానే ఉన్నా మేడం. ఉండాలి. ఇగో ఒక 1 year టైం ఇవ్వు, మీ అబ్బాయి వెనక్కి వస్తాడు, మళ్ళీ మాట్లాడుకుందాం. మన తనతో తిరిగే ఫ్రెండ్స్ అన్నారు మీ అబ్బాయి పరిచయం అయ్యేటప్పటికే వాళ్ళ ఊరు అంతా చాతబడులు చేస్తారట, ఇట్లా మీ అబ్బాయికి చేపించిందా ఆంటీ అని చెప్పారు. తను పోయిన వాళ్ళు చేతబడి ఎంతకాలం ఉంటదంట చెప్పండి? 3 నెలల 5 నెలల 5 సంవత్సరాలు చేతబడి లైవ్ లో చూపెట్టారా? ఏ అమ్మాయి అమ్మా పోనీ మీ సాటిస్ఫాక్షన్ కే మాట్లాడతాం. చేతబడులు ఎంతకాలం ఉంటాయి అంటే అవి కూడా చెప్తారా ఎవరన్నా? నాకు తెలియదు మేడం. అసలు చేతబడి అయిపోయినా వచ్చేస్తాడులే అమ్మా. ఓన్లీ ఒక తల్లిగా మీరు ఇలాంటివన్నీ ఆలోచించడంలో తప్పులేదు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆమె ఫ్రెండ్సే చెప్పారు నాకు ఇలా చేపించింది అని. మీ అబ్బాయి దగ్గర ఏముందమ్మా? దొంగతనం తీసుకెళ్ళడం, పడేయడం, కోటి తీసుకురాడా, లేకపోతే డబ్బులు ఉన్నాయా? ఏమున్నాయి? తిండి పోటు తినాలంటే రాత్రి కష్టపడాలా? మీ బాధ మాకు అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి పెంచుకున్నారు, మీ ఆయన కూడా లేరు, చక్కగా కొడుకు వెళ్ళిపోయాడన్న బాధ మీలో ఉందన్న విషయం మాకు అర్థమవుతుంది. మీకు అందుకే సర్ది చెప్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు మనకున్న అమ్మ వినండి, మీకు నచ్చల అంతే, మీ అబ్బాయికి నచ్చింది అంతే. మీ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చింది, అక్కడ ఫస్ట్ హస్బెండ్తో విడాకులు తీసుకుని ఆవిడతోనే ఉంటాడు. మందే పెట్టనివ్వండి, మాకే పెట్టనివ్వండి, అన్యోన్యంగా అయితే ఉన్నారు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నారని సంతోషపడు. నీ కోడల కుటుంబం ముందో ఇంకొక చోట నీకు ఏదో అవమానం జరిగిద్ది అనేది, ఎవరో నీ అల్లుడు కుటుంబం ముందో లేకపోతే మీ చుట్టాల ముందో అవమానం జరిగిద్దని మీరు అనుకోకండి.
ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంది. ఎందుకంటే దరిద్రంగా ఉన్నారు బయట. ఫంక్షన్ కూడా పోవట్లే. అది ఈవిడ పర్సనల్ ప్రాబ్లం కదా సార్. ఖచ్చితంగా మీరు అండర్ లో తీసుకోవాల్సిన కేసు. ఎందుకంటే ఈవిడ కౌన్సిలింగ్ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు. అంశాలమ్మా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నారు, లాయర్ మేడం చాలా ఎంతో వివరంగా చెప్పారు, వెయిట్ చేయండి కాలమే అన్నిటిని నిర్ణయిస్తారు మేడం చెప్పారు. నా ఉద్దేశంలో ఏంటంటేనమ్మా, ఈ రోజు మీ కొడుకు బాగోగు గురించి చూసుకోండి. భగవంతుడి దయ వల్ల ఆ అమ్మాయి మంచిదై ఉండాలి, వీళ్ళు ఎల్లకాలం మంచిగా ఉండాలని కోరుకోండి. అది కూడా కోరుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గురించి ఒక పుస్తకం రాస్తే మీ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ గురించి 3 పుస్తకాలు రాయొచ్చు. వినండి, ఎవరు బంగారం వాళ్ళ బంగారం. నేను ఏమంటున్నానంటే ఆ అమ్మాయిలో ఒక బుద్ధి రావాలి, వీళ్ళిద్దరు సుఖంగా. మీ కోడలు అమ్మాయి మీకు వెంటనే కూడా ఇష్టం అవట్లేదు కదా, ఫైనల్ గా అదే జరిగితే కనుక మీరు ఏమైపోతారని భయం. ఇక్కడ ప్రాబ్లమే అది. అమ్మ మేము ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఒక్క నిమిషం తల్లి, అక్రమ సంబంధాలని పూర్తిగా డినైజ్ చేసే స్టేజ్ ఏదైనా ఉంటే అది మా స్టేజే. అలాంటి స్టేజ్ లో నీ కోసం మీ కోడలు మేము యాక్సెప్ట్ చేసాం, నువ్వు యాక్సెప్ట్ చెయ్యట్లా. ఆలోచించమ్మా, ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు. పిల్లలు లేకపోయినా నేను ఒప్పుకుందాను. అసలు నీకు పిల్లలు అడ్డైపోయారు, పెళ్లి కూడా కాదు పిల్లలు అడ్డైపోయారు. ఇవిడికి ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు, ఆవిడకి ఇది ఆవిడ అది అని మీరు ఆవిడ గురించి అన్ని మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి చక్కగా డిగ్రీ చేశాడు, మీ అబ్బాయికి తెలియదా ఇవన్నీ? వేరే అబ్బాయితో కూడా తిరుగుతూ ఉంటే ఈమె నా పెళ్ళామని చెప్పేసి తాళి కట్టి మరి కాపురం చేస్తాడా? చేయడు కదా. ఇంత మంచిదైతేనే కదా అబ్బాయి మీ అమ్మాయి వెనకాల పడుతున్నాడు. అదెందుకు ఆలోచించట్లేదు? అబ్బాయి గురించి మీరు బంగారు అక్షరాల్లో మీ మనసులో రాసేసుకున్నారా? అది ఎవరు మార్చలేము. అమ్మ ఒకటి ఎక్కడికక్కడ లెక్క ఇప్పుడు తీసేసినప్పుడు మీరు జాగ్రత్తగా చేసుకున్నాడంటే అమ్మాయి ఎంతో మంచిదై ఉంటే కదా చేసుకొని ఉంటుంది. వాళ్ళిద్దరు దొందే, ఎవరో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ఒకసారి విడగొట్టినా కూడా మీ ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు మీ వాడు. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చింది, ఆ అబ్బాయికి నచ్చింది. మీరు కోరుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళిద్దరికి ఒక మంచి బుద్ధి ఉండి వాళ్ళ క్రమశిక్షణలో ఉండి ఒక పద్ధతిగా ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పటి నుంచి మీరు అమ్మాయిని చేదరించుకుని అసహించుకున్నారు అనుకోండి, ఒక 70 సంవత్సరాలు వచ్చి కోడలుగా మీ ఇంట్లో కూర్చుంది అనుకోండి, తట్టుకోలేరు, మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. యాక్చువల్ గా మనోళ్ళు నిన్న కాల్ చేసి మాట్లాడారట అబ్బాయి తోటి. ఒకవేళ ఇప్పుడు కూడా పిలిపించేవాళ్ళం సార్. మాట్లాడితే అబ్బాయి అన్నాడట, ఒకటి పోలీసులు మాకు సపోర్ట్ చేస్తున్నారండి, మేమిద్దరం మేజర్స్ అని. 2 పోలీస్ స్టేషన్ లోనే మేము ఆల్రెడీ క్లియర్ గా చెప్పాం, అక్కడ డైవర్స్ తీసుకుని అమ్మాయితో అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తో డైవర్స్ తీసుకుంటుంది, మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, మేము హ్యాపీగానే ఉన్నాం, మా అమ్మ జాగ్రత్తగా ఉండమని, మా అమ్మకి మాకు సంబంధం లేదు అన్నారట. ఇంత తెలిసిన తర్వాత కూడా మేమేదో చేస్తామనటం బాగుండదు కదా. ఎందుకంటే అబ్బాయి క్లారిటీ ఇచ్చాడు. అలా మేజర్లు అయిపోయి ఇలా ఇన్నున్న ఆప్షన్స్ లో ఇక్కడికి వచ్చి మోటివేట్ చేయడం అనేది జరగదు. ఇక్కడ ఈవిని మేము మాత్రం ప్రొటెక్ట్ చేయగలం. ఈవిడ ఆలోచన విధానం కొంత మార్చుకోవాలి. ఇంకా ఆ కల్చర్ తోటి మాట్లాడుతూ ఉంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆ అమ్మాయికి 2 పిల్లలు పుట్టేశారు, మనం డినై చేయలేం. ఆ పిల్లలు లేకపోతే బాగుండండి, ఆవిడ డైవర్స్ తీసుకుంటే అని ఇంకొంచెం ఆలోచించింది. పిల్లలు లేకుండా చేయలేం కదా సార్, అది కష్టం అవుతుందిగా. సో మీ అబ్బాయికి నచ్చిన అమ్మాయి ఈ జన్మకి ఇది లేకపోతే కట్ అవుతుంది, వచ్చేస్తారు హ్యాపీ. దానికోసం వెయిట్ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉండు, వచ్చేసినాక మాట్లాడుకుందాం. మీరు ఇంత కష్టపడి మీ అబ్బాయిని పెంచిందన్న విషయం కూడా మీ అబ్బాయికి తెలిసి కూడా వెళ్ళిపోయాడంటే కొంచెం మీరే మారి కొంచెం మీరే ఆలోచించుకొని వాళ్ళని తెచ్చుకుంటే బెటర్ అనేది మా ఉద్దేశం. ఏమ్మా? దీనివల్ల ఏముండదా మేడం, మన డబ్బులు అప్పులైనాయి మేడం నాకు వాడి వల్ల. అది అడగమ్మా, మీ అబ్బాయిని అడగాలి, అమ్మాయిని అడగండి. వాడే ఫస్ట్ వాడే రాని అమ్మా, మనిషిని రాని తల్లి. నువ్వు ఇలా వెంటాడుతున్నంత వరకు అబ్బాయి రాడు. నువ్వు ఒక 1 year వాళ్ళని వదిలేసి ఇంటికి వస్తారు, వచ్చినప్పుడు నన్ను గాలు, నేను లీగల్ గా మీ అబ్బాయికి ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తాను. మెయింటెనెన్స్ ఇప్పిస్తా, ఆ డబ్బులు ఇప్పిస్తా, అది నీ హక్కు. అర్థమవుతుందా? అమ్మాయిని వదిలించుకోవడానికి డబ్బులు కట్టావు, అది ఇప్పుడు అప్పు కిందే లెక్క కదా. వాళ్ళిద్దరు కలిసి ఉండి డబ్బు తీసుకుని వెళ్ళిపోయి ఇద్దరు కలిసి ఉంటారా? రెండిట్లో ఏదో ఒకటి. మొదటి నుంచి అదే ప్లాన్ ఏమో మేడం, మొదటి నుంచి అదే ప్లాన్ ఏమో. 10 లక్షలు వస్తాయన్న చోట 1,00,000 రూపాయలు వచ్చినంత సార్లు అనుకుని అక్కడ ఏమైనా ఇల్లు అద్దెకి తీసుకున్నారా ఏంటో. అమ్మా ఇంతేనమ్మా మేము చెప్పేది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, మనోధైర్యంతో వెయిట్ చేయండి. అంతకు మించి మేము ఏమీ చెప్పలేం. వచ్చినప్పుడు తీసుకురండి, మేడం దగ్గర కానీ నా దగ్గర కానీ తీసుకురండి, మేము మాట్లాడతాం. అప్పటి వరకు ప్లీజ్ వెయిట్. మీరు వెనకబడేంత వరకు అతను రాడు, కొంచెం కూల్ అవ్వండి. ఒక 1 year వాళ్ళని వదిలేయండి, వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మనం డబ్బులు వసూలు చేద్దాం, లేకపోతే వెడగొట్టడానికన్నా చూద్దాం. కొంచెం ఓపికగా ఉండండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఇగో మీ బ్రదర్ చెప్పే మాట వినండి, కొంచెం తినండి. మీరేదో తిండి కూడా తినట్లేదట. జాగ్రత్త. థ్యాంక్ యూ. అంటే వాళ్ళ సొంత అన్నలు చెప్పినా సరే వినిపించుకోకుండా మీరు చెప్తే విందాం అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు. సో ఆవిడ నమ్మకాన్ని మీరు నిజం చేసినందుకు డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు
సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.